హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రాజు బ్లాగ్స్. సో ఈరోజు నేను ఎక్కడున్నా అంటే మా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో అంటే పొలాల మధ్యలో మా మామ బోర్ వేసిన అనమాట. సో ఆ బోర్ వేస్తే ఆ బోరు ఆల్రెడీ పైపులు దించిన తర్వాత ఆ బోరుకు కావాల్సిన వాటర్ ఆ పైపులు ద్వారా రావట్లేదని చెప్పేసి ఎక్స్ట్రా పైప్ దించాలనుకుని ఈ చైన్ ద్వారా దించుతున్నాం అన్నమాట. ఈ పొలాలకు వాటర్ కావాలంటే ఖచ్చితంగా బోర్ నడవాలి. సో రైతుల కష్టాలు ఇలా ఉన్నాయన్నమాట. సో లాస్ట్కి అయితే ఎటకేలకు మేము అందరం కష్టపడి ఆ పైపుని అయితే బిగించినాం. పైపు బిగించిన తర్వాత ఆ చైన్ సహాయంతో మెల్లిగా కిందికి దించేసినాం. సో కిందికి దించేసిన తర్వాత ఈ లాస్ట్కు ఇంత పెద్ద పైపును కిందికి దించాలంటే చాలా టైం పడుతుంది. సో మెల్లమెల్ల దించేసిన చిన్న మిస్టేక్ జరిగిన బోర్ లోపల పడిపోతే మళ్ళీ తిరిగి 34,000 ఖర్చు వస్తుంది. సో జాగ్రత్తగా మెల్లగా తాత్పర్యంగా దించామన్నమాట. సో మా చూడు ఎట్లా కష్టపడుతుండో, గుంజి గుంజి టైట్ చేస్తుండు. సో రైతుల కష్టాలు ఇలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మధ్యలో వాటర్ అందకపోతే పండిన పంట తర్ర అంటే ఏదైతే విత్తనం ఉంటుందో అది బలంగా ఉండదు, వీక్నెస్గా అయిపోతుంది అన్నమాట. సో పొలానికి పంట పొలాలకు ఎంత అయితే మందులు అవసరమో వాటర్ కూడా అంతకంటే ఎక్కువ అవసరం. మెయిన్ వాటర్ లేకపోతే పొలాలు పండియం కూడా. సో అందు గురించి అది మధ్యాహ్నం ఈ పని అయితే కంప్లీట్ చేసినాం. సో లాస్ట్కు 5 గంటలు అయింది. 5 గంటల వరకు కరెంట్ కానీ చెక్ చేద్దాం అనుకుంటే సో నెక్స్ట్ డే నాడు చెక్ చేసినాం, కానీ ఆ వీడియో మాత్రం నేను తీయలేను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా డూ ఫాలో ఎవ్రీవన్. సో మెల్లమెల్ల చైన్ చైన్ గుంజిన గమన చిన్నగా లోపలికి వద్దాం అన్నమాట. ఆ చైన్ ఎట్లా గుంజుతామో అట్లా మనం పైప్ అనేది కిందికి జారుతుంది అన్నమాట. సో ఇప్పుడు మీదికి పోయి మళ్ళీ కిందికి రావాలి, దాని ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మీదికి పోయి అది బిగిత పట్టుకున్న తర్వాత మీకు. సో చూసిన వారు లైక్ అండ్ కామెంట్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం తెలియదు.